ఈ వీడియోలో మనం జాబిల్లి 1982లో ప్రచురింపబడిన ముఖస్తుతి కథ విందాం. ఒక ఊళ్ళో నరసయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతనింటికి ప్రతిరోజు 6 మంది వచ్చి అతన్ని పొగడ్తలతో ముంచేసి తమకు కావలసిన డబ్బు ఉచితంగా తీసుకొని వెళ్ళిపోయేవారు. నరసయ్య పాలు నల్లగా ఉంటాయి కదా అంటే అతని చుట్టూ చేరిన ముఖస్తుతిగాళ్ళు అవునవును అనేవాళ్ళు. నరసయ్యకు తన చుట్టూ చేరేవాళ్ళు వట్టి ముఖస్తుతిగాళ్ళని తెలిసినా తెలియనట్లే నటించేవాడు. తన దగ్గరికి వచ్చే వాళ్లలో ఎక్కువగా ముఖస్తుతి చేసే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. మామూలుగా హాజరయ్యే 6 మంది అతి వినయంగా నమస్కారాలు చేస్తూ వచ్చారు. ఫలహారాలు పానీయాలు ముగిసిన తరువాత నరసయ్య తన కుడి చేతిని చూపించి, నా చేతిలో చిన్న చిన్న పుళ్ళు లేచినట్లున్నాయి. నా చేతిని చూస్తే ఎంత అసహ్యం వేస్తుందో నేను చెప్పలేను అని అబద్ధం చెప్పాడు. మీరు చెప్పలేకపోతే నేను చెప్పలేను. మీ చేయి చచ్చిన కప్పను చీమలు పీక్క తింటున్నాయి అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. అలా ఉంది అన్నాడు ఒకడు. అంతకంటే అసహ్యమైన ఉదాహరణ మరొకడు చెప్పాడు. ఒకడి కంటే మరొకడు అతని చేతి అసహ్యాన్ని వర్ణించడంలో పోటీపడి మాట్లాడారు. అంతవరకు ఇతరులకు మాట్లాడడానికి అవకాశమిచ్చిన గురవయ్య అనే అతను లేచి, అంతెందుకు, కుష్ఠరోగంతో కుళ్ళిపోయినట్లు ఏదో దుర్వాసన ఈ వీధి చివరిలో ఉన్న మా ఇంటికి తగిలి ఏమిటా అని ఇక్కడికొచ్చాను అని అనగానే నరసయ్యకు చాలా కోపం వచ్చింది. అంతలోనే తన మాటల్ని కొనసాగిస్తూ, అలాంటి చేతితో 5 రూపాయలు పుచ్చుకున్నా చాలు, అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. దానం చేసిన ఆ చేతిని కళ్ళకద్దుకుంటే సకల పాపాలు పోతాయన్నాడు. గురువయ్య ఒక్కడే ముఖస్తుతి పోటీలో నెగ్గాడని 5 రూపాయలు నరసయ్యకిచ్చి పంపేశారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.